రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు, ప్రస్తుతం మనం చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ విషయంలో మాట్లాడితే మాత్రం తమిళనాడులో ఐఎన్డిఐఏ కూటమిలో భాగంగా ఉన్నారు. అయితే డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉన్నదని పోతున్నారు. కానీ లోపాయికారిగా చాలా విషయం ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా, మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా న్యూట్రిషన్ స్కామ్లో కానీ, శాండ్ స్కామ్లో కానీ, లిక్కర్ స్కామ్లో కానీ అనేక స్కామ్లలో కురుక్కుపోయిన స్టాలిన్ ప్రభుత్వానికి సంబంధించిన ఉనికికే ఈరోజు ప్రమాదం ఏర్పడ్డది. తమిళనాడు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డిఎంకేని వచ్చే ఎన్నికలలో ఒడగొట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వారు తహతలాడుతున్నారని చెప్పారు. జోష్యం కూడా చెప్పారు. ఈ విషయంపై అదే అధికార ప్రతినిధి, చీఫ్ సెక్రటరీగా మీరేమంటారండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్. అయితే ఈ రోజు అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడడానికి ఏమైనా మాట్లాడవచ్చు. అది అయితే గతంలో కూడా 2014లో కూడా దేశ ప్రజలందరినీ కూడా ఇట్లా మోసం చేసే గద్దెనెక్కినటువంటి వీళ్ళు ఈ రోజు వరకు కూడా ఎన్నికల్లో చెప్పినటువంటి హామీని ఎన్ని నెరవేర్చారు అని అంటే లెక్క పెట్టి చూస్తే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్ అని స్పెక్ట్రమ్ గురించి మాట్లాడినారు. సార్, నేను ఈ విషయం ఒక్కసారి అడుగుతా. 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్, ఈ స్పెక్ట్రమ్ కేసులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసులు కట్టినాం కదా, మరి క్లీన్ చిట్ వచ్చింది కదా. ఈ రోజు ఎవరి హయాంలో క్లీన్ చిట్ వచ్చింది? మా హయాంలో క్లీన్ చిట్ వచ్చిందా? బీజేపీ హయాంలోనే కదా వాళ్ళ క్లీన్ చిట్ వచ్చింది. సో ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు కేవలం అధికారం దక్కించడం కోసము రెండు విషయాలు చేస్తారు. ఏంటంటే బట్ట కాల్చి మీనేసి మసంటిస్తారు. అది నిజము అబద్ధమని తుడుచుకోవడానికి ప్రభుత్వము, ఆ పార్టీలు దాని వెనుక పోతూ ఉండి అభివృద్ధి దానిపైన ఫోకస్ చేయకుండా దారి మళ్లించి డైవర్షన్ అనేది ఒకటి పట్టుకున్నారు వాళ్ళు. లేదు అంటే మతాల పేరు మీద చిచ్చు పెడతారు. చిచ్చు పెట్టి అక్కడి నుంచి అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ దేశంలో బాగుపడింది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు కానీ, సౌత్ ఇండియా కానీ, తర్వాత నార్త్లో చాలా రాష్ట్రాలు కానీ, ఏవైనా రాష్ట్రాలు కొంత అభివృద్ధిలోకి వచ్చినాయి అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో శాండ్ మాఫియా అని, శాండ్ స్పెక్ట్రమ్ అని, ఇంకోటి బ్యూటిషియన్ అని, న్యూట్రిషన్ అని ఇవన్నీ చెప్తున్నారు కదా. వీటిల్లో ఒకవేళ తొందరపడి అక్కడి ప్రజలకి ఇట్లా తొందరపడి ఏమైనా ఓటు మార్పిడి అంటే అధికార మార్పిడి కనుక చేస్తే ప్రశాంతంగా ఉన్నటువంటి తమిళనాడు మరో మణిపూర్ అవ్వడంలో పెద్దగా ఎక్కువ రోజులు పట్టవన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియా ప్రజలు కానీ, తమిళనాడు ప్రజలు కానీ చాలా విఘ్నులు. అందులో తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి, రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు వాళ్ళ ప్రాంతం పైన ఎంత ప్రేమ ఉంటుందనేది మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఏ వేదిక పైన అయినా సరే, ఏ రాష్ట్రం వాళ్ళైనా పరాయి భాషలో మాట్లాడతారేమో కానీ తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు వేరే భాషలోనే మాట్లాడినటువంటి వాళ్ళు ఈ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ బీజేపీ పార్టీని అక్కడ తీసుకొచ్చి వాళ్ళు అధికారంలో కూర్చోబెడతారని నేనైతే అనుకోను. ఈరోజు ఇప్పటివరకు అన్నమలై గురించి చాలా గొప్పగా మాట్లాడినారు. మంచిదే సార్. అయితే అన్నమలై గారి గురించి నేను ఒక మాట చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఐపీఎస్ అధికారిగా ఆయన చేతుల్లో చట్టాన్ని పెడితే ఈరోజు బీజేపీ పార్టీ ఏం చేసింది? రోడ్ల మీద వచ్చి ఒంటికి పసుపు రాసుకొని తనంతటి తానే కొట్టుకునే స్థితికి తీసుకొచ్చింది. అర్ధనగ్నంగా నిలబెట్టింది అన్నమలై గారిని ఈరోజు తమిళనాడులో బీజేపీ పార్టీ. కాబట్టి తమిళనాడు ప్రజలు కానీ, సౌత్ ఇండియా ప్రజలు కానీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ బీజేపీ పార్టీ ఒక కుతంత్రాలకు తెరలేపుతుంది. ఏంటి? వాళ్ళు నేరుగా రాలేనటువంటి ప్రదేశాలలో బి టీంలను పెట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బి టీం ఏంది? జనసేన పార్టీ. తెలంగాణలో బీజేపీకి బి టీం ఏంది? బీఆర్ఎస్ పార్టీ. అట్లా నేరుగా వాళ్ళు అధికారాన్ని చేపట్టలేని కొన్ని రాష్ట్రాలు కానీ, ప్రాంతాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇంకొక బి టీం ఎవరున్నారో చూసి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళ తొలినాళ్ళలో చూపిస్తారు. తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత చూస్తే ఏముంటారంటే వాళ్ళ చేతిలో ఏముండదు. అధికారం అంతా కూడా వాళ్ళ చేతులను పెట్టుకొని
వీళ్ళని కేవలం తోలు బొమ్మలు ఆడించినట్టు ఆడించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలు గత 11 సంవత్సరాలుగా మనం మోసపోతున్నది చాలు, ఇంకా మోసపోకూడదని మాత్రమే విజ్ఞప్తి చేస్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి. రైట్ సార్, ఇదే విషయంపై మనకు సంబంధించిన కొలుపుల